గురుగారు మీరు ఓంకారేశ్వరంలో శ్రీ ఆదిశంకరాచార్య విగ్రహ ప్రతిష్టాపనకు వెళ్ళారు కదా, అక్కడి విశ్లేషణ గురించి చెప్తారా మాకి? ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు, ఆ ఆదిశంకరులు అనేవారు లేకపోతే ఇవాళ భారతదేశంలో సనాతన ధర్మము అనేది లేదమ్మా. ఇవాళ నువ్వు అంత బొట్టు పెట్టుకున్నావు, కాస్త సింధూరంలాగా పైన పాపిడి దగ్గర పెట్టుకున్నావు, అన్ని గాజులు వేసుకుంటున్నావు, చీర మెట్టెలు ఇవన్నీ కట్టుకొని తిరుగుతున్నావన్నా, నేను అంత తిలకం పెట్టుకోవడమో, భస్మం రాసుకోవడమో, మీద ఒక వస్త్రం వేసుకోవడమో, ఈ ఆచారాలు ఇవాళ ఉన్నాయి అంటే కేవలము ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ కలియుగంలో సనాతన ధర్మం పూర్తిగా పోకూడదు అన్న ఒక్క సదుద్దేశ్యంతో వారు అనుగ్రహించినటువంటి వరం. ఆయన లేకపోతే సనాతన ధర్మం లేదు. ఎందుకు అంటే నాస్తికవాదంతో బౌద్ధము, జైనము, ఇతరమైన పాషండ మతాలు రకరకాలుగా హిందూ ధర్మం అంతా విభజన అయిపోయి ఎక్కడికక్కడ ముక్కలుగా పడిపోయి ఎవరికి వాళ్ళు మాకు తెలిసిందే గొప్ప జ్ఞానం అనుకుంటున్న సమయంలో ఆయన మొత్తము సమన్వయం చేశారు. ఎలా చేశారయ్యా అంటే 8 సంవత్సరాల పిల్లవాడు సన్యాసాశ్రమం తీసుకుంటాను అని ఆతుర సన్యాసం అమ్మ దగ్గర మనసా తీసుకొని అక్కడి నుంచి 2000 కిలోమీటర్లు ఓంకారేశ్వరం దాకా నడుచుకుంటూ వెళ్ళి ఆయన గురువుగారిని కలిసి, అది దీక్షాభూమి శంకరాచార్యుల వారికి, అక్కడ వెళ్ళి గురువుగారి దగ్గర సన్యాసం తీసుకున్నటువంటి, అంటే బాలశంకరుడుగా ఉన్నటువంటి ఆయన శంకర యతి అయింది ఎక్కడయ్యా అంటే ఓంకారేశ్వరంలో. కాషాయం అనేటటువంటిది బాగా విలువ వచ్చి గౌరవం వచ్చి దానికి ఒక స్థాయి కలిగించిన వారు ఆదిశంకరులు. భారతదేశంలో ఈ రోజుకి కాషాయానికి ఒక గౌరవం ఉంది అంటే దానికి కేవల కారణం ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఆయన గనక కాషాయాన్ని ఆ రోజు ఉద్ధరించకపోతే ఆ తర్వాత మిగతా అయినటువంటి విశిష్టాద్వైత ద్వైతాల్లో కూడా వచ్చినటువంటి కాషాయానికి విలువ ఉండుండేది కాదు. అంత కాషాయాన్ని నిలబెట్టినటువంటి మహామనీషి ఆ ఓంకారేశ్వరం దగ్గర మొదలుపెట్టారు. దాన్ని మధ్యప్రదేశం అంటారు. ఈ భూమి మొత్తానికి నాభీక్షేత్రం అది. అంటే సూర్యనారాయణమూర్తి మధ్యలో ఉండి అన్ని వైపులా వెలుగుని ప్రసరిస్తే ఎంత అందంగా ఉంటుందో, ఈ మధ్యప్రదేశంలో కాషాయం కట్టుకున్నటువంటి స్వామి మొత్తం భారతావనంతా అంత ప్రసారం చేసి అక్కడి నుండి విశ్వం మొత్తానికి అద్వైత కిరణాలు పంపించారు. మొత్తము జ్ఞాన సూర్యుడిగా ఈ భారతదేశాన్ని పెంచి ఆ కిరణాలతో వెలుగు విశ్వమంతా అనుభవించే ఆనందాన్ని కలిగించినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. కాబట్టి అలాంటి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ఆయన చూస్తే ఏమనిపిస్తుందమ్మా? వాళ్ళు వేసుకునేటటువంటిది కాషాయ వర్ణం. కాషాయంలో కొంచెం ఇటుక కాషాయము రెండు కలిసి దగ్గరగా ఉంటాయి. అది ఎవరయ్యా అంటే ఉదయాన్నే వచ్చేటటువంటి సూర్యుడు, అస్తమించేటటువంటి సమయంలో వచ్చే సూర్యుడు ఏ వర్ణంలో ఉంటాడో శంకర భగవత్పాదాచార్యులు వారు వేసుకునే కాషాయం ఆ వర్ణంలో ఉంటుంది. ఏమిటయ్యా? అజ్ఞానము జ్ఞానము అనేటటువంటి దాని మధ్యలో సంధిగా ఉండి ఈ చీకటిగా ఉన్నటువంటిదంతా కూడా మిథ్య జగత్తు అని చెప్పి సత్యమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి సంధిస్వరూపమైనటువంటి కాషాయ వస్త్రాలను ఆయన కట్టుకున్నాడు. ఆ కాషాయాన్ని మొత్తాన్ని వైదిక ధర్మానికి గుర్తుగా ఆయన ఒక్కసారి వికసింపజేశారు. అలాంటి శంకరుడు తన 11వ ఏట గురువుగారిని కలిసి అక్కడ అద్భుతంగా అనేక అద్భుతాలని చేశారు. సాధారణంగా పరమేశ్వరుణ్ణి జలమూర్తి అని మనం పిలుస్తాం. సద్యోజాత మూర్తిని మనం జలాలకి అధిపతిగా చెప్పుకోం. సద్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుషాల్లో ఆ సద్యోజాతము అంటేనే జలానికి గుర్తు. అందుకని అలాంటి జలానికి గుర్తైనటువంటి సద్యోజాతం ఎవరు? శంకరాచార్యులు వారంటే శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. భూమి మీద మళ్ళీ ధర్మ ప్రతిష్ఠ చేయడానికి దక్షిణామూర్తే ఒక రూపం ధరించి గనక వస్తే అది ఎవరు అని చెప్పాలి అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. అందుకే అవ్యుక్తకేశాయచ అంటే జుట్టు లేనటువంటి శివుణ్ణి ఎక్కడైనా చూస్తారమ్మా? ఒక్క ఆదిశంకరులు మాత్రమే జుట్టు లేనటువంటి ఆ శంకరుడు, సంపూర్ణ ముండనము జరిగినటువంటి శంకరుడు. కాబట్టి అలాంటి ఆ మహానుభావుడైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారికి యావత్ భారతదేశం అంతా రుణపడింది. మోడీ గారు కేదార్నాథ్లో ఒక విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అప్పుడు చాలా అద్భుతంగా వైభవంగా ఇవాళ భూమి మీద ఈ మొత్తము విశ్వములో
ఒక గురువు అత్యున్నతమైనటువంటి ఎత్తులో ఎవరైనా ఉన్నారు అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు 12,000 అడుగుల ఎత్తు మీద ఆయన్ని తీసుకొని వెళ్ళి అక్కడ చక్కగా ప్రతిష్ఠితం చేశారు 12 అడుగులుగా. అంతకంటే ఎత్తుగా ఉన్న గురువు లేడు. కాబట్టి అలా ఎత్తైనటువంటి గురువు ఎవరైనా ఉన్నారు మానవ ప్రతిష్ఠితమైనటువంటిది అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారే. కాబట్టి ఇంకా ఎవరిని మనం తీసుకున్నా, ఎంత ఎత్తువి తీసుకున్నా ఆయన యొక్క బొటను వేలుని కూడా దాటలేవు. అంత స్థాయిలో మోడీ గారు తీసుకొని వెళ్ళి పెట్టారు. ఆ తర్వాత మధ్యప్రదేశంలో ఇప్పుడు చాలా అద్భుతంగా వైభవంగా మొన్న ప్రతిష్ఠ అయింది. అయితే ఏమిటి మీ అనుభవం అని అడిగావు కదమ్మా. 18వ తారీఖు స్వామివారి ప్రతిష్ఠ కావాలి. శంకరాచార్యుల వారు నర్మద దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గురువు దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఒక్కసారిగా ఉన్నట్టుండి నీళ్ళన్నీ కూడా పొంగుతూ వచ్చినాయి. అప్పటికి ఇంకా ఆయన సన్యాసం తీసుకోలే. బాలశంకరుడే కాబట్టి అలా నీళ్ళన్నీ ఇట్లా 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 పైకి వచ్చి గురువుగారిని కూడా ముంచేస్తాయని ఊరు జనాలు అందరూ కూడా అక్కడికి వచ్చి గురువుగారు కూర్చున్న గోవిందపాదుల వారి గుహ దగ్గరకు వచ్చి ప్రణామాలు పెట్టుకుంటూ బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉన్నారు. ఆ భయపడుతూ ఉన్నటువంటి సమయంలో ఆదిశంకరులు ఆయన కమండలాన్ని మంత్రించి ఒక్కసారి ఆ కమండలాన్ని అక్కడ పెడితే నర్మదా నది జలమంతా కూడా అంతమంది ఊరు జనం చూస్తూ ఉండగా వెళ్ళి ఆ కమండలంలో కలిసిపోయింది. మళ్ళీ అదే అద్భుతము స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేద్దామనుకుంది 18వ తారీఖు. 18వ తారీఖు నాడు పంచమి కదా చేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఆరంభం చేశారు. కానీ 18వ తారీఖు నాడు నర్మదా నది ఆనాటి శంకరులు భూమి మీదకి వచ్చినప్పుడు ఘట్టాన్ని గుర్తు చేసుకొని ఒక్కసారిగా పొంగింది. ఎంత పొంగిందయ్యా అంటే పైన వెళ్ళేటటువంటి బ్రిడ్జికి 10 అడుగుల ఎత్తు నీళ్ళు వచ్చేసినాయి. 18వ తారీఖుది క్యాన్సిల్ చేసుకొని 21 అని మార్చుకున్నారు డేటు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అమ్మ, 17 రాత్రికి కూడా 21 జరుగుతుందనే నమ్మకం కూడా ఎవరికి లేదు. 18 పొద్దున కాగానే ఒక్కసారి ఆ సూర్యుడు ఇట్లా ఉదయించాడు. శంకరులు జ్ఞాన సూర్యుడు ఎలా ఉదయించి మొత్తం అంధకారాన్ని జనాల్లోంచి తీశాడో అలా సూర్యనారాయణమూర్తి ఒక్కసారిగా వచ్చి ఆ జలం పిబతి మొత్తం తీసుకుంటే ఒక్క రోజులో మొత్తం నీరంతా ఎక్కడికక్కడ కిందకి దిగిపోయి శంకరులు కమండలంలో తీసుకొని ఎలా శాంతింపజేసి నమ్మా నర్మదా నమామి దేవి నర్మదే త్వమామి పాద పంకజం అని నమస్కరించారో ఒక్కసారిగా నీళ్ళన్నీ కిందకి దిగిపోయి నిజంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని ఎంతైనా ఆశీర్వదించాలి. అద్వైతం ఎంత ఆచంద్ర తారార్కమో శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అంత ఆచంద్ర తారార్కము. అద్వైత భూమి అని అక్కడ అద్భుతంగా ఏర్పాటు చేసి భూమి మీద నుంచి దగ్గర 300 ఎత్తుల అడుగు మీదకు వెళ్తుందమ్మా. 108 అడుగుల ఎత్తైన విగ్రహము, దాని కింద ఇంకొక 150 అడుగుల చిల్లర ఉండి ఇంకా కింద బేస్మెంట్ 50 దాకా ఉంది. అంటే దగ్గర అది 300 చిల్లర అడుగుల ఎత్తైనటువంటి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. స్వామిని అంతెత్తు మీద కూర్చోబెట్టారు. ఆ ఎత్తు మీద నుంచి చూస్తుంటే మీరు చూడండి అన్ని ఛానల్స్లోనూ మనకి ప్రతిష్ఠ రోజు కనిపిస్తుంది. ఆ పైన నుంచి తీసుకొని వెళ్ళి హెలికాప్టర్ కెమెరాస్ని పెడితే ఒక్కసారి ఆ ఓంకార రూపంలో ఉన్న నర్మదా నది, అక్కడ ఉండేటటువంటి వనము, ఆ ప్రాంతము, ఆ ప్రదేశము ఎంత దివ్య సుందరమైనటువంటి మనోహరమైన అద్భుతమైన రమ్యమైన పులకాంకితం శరీరాన్ని చేయగలిగేటటువంటి వాతావరణంలో తీసుకొని వెళ్ళి ఆ స్వామిని అక్కడ నిల్చోబెట్టి ప్రతిష్ఠ చేసి స్వామి కూర్చోలేదు. ఇక్కడ నుండి భారతదేశంలో మొత్తము ధర్మ ప్రతిష్ఠ ఇక చేయడానికి కంకణం కట్టుకున్నాను, తెచ్చి పెట్టారు కదా. ఆనాడు శంకరుడు వచ్చినప్పుడు ఏ వైభవం జరిగిందో మళ్ళీ అంత వైభవాన్ని మీరందరూ చూడబోతున్నారు అన్నట్టు ఒక్కసారి నిల్చొని ఒక అడుగు ముందరికేస్తున్నటువంటి శంకరుణ్ణి అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ శంకరుడు మళ్ళీ సనాతనమైనటువంటి ధర్మాన్ని పునఃప్రతిష్టకి ఆనాడు శంకరుడు వచ్చినప్పుడు ఎలా జరిగిందో అలా జరగబోతోంది అంటానికి గుర్తే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి ప్రతిష్ఠ. అనేక మంది శృంగేరి జగద్గురువుల సంపూర్ణ ఆశీస్సులతో, చతురామ్నాయ పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతో భారతదేశమంతా శంకరాచార్యుల వారిని కొలిచేటటువంటి వారు ఉన్నారు. వాళ్ళకు అసలు స్వామి దక్షిణమా ఉత్తరమా కాదు, ఆయన రాసిన గ్రంథాలని నిత్య నిరంతరము శిరోధార్యమని పఠించుకుంటారు. ఎక్కడ కేదారంలో మూలైనా ఎక్కడైనా అసలు మన దేశం ఏమిటి, విదేశాల్లో
అనేక మంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దగ్గర నుంచి అద్వైత వేదాంత క్లాసెస్ అని పెట్టుకుంటారు. అలాంటి మొత్తం భూమండలం చదువుకోవడానికి యోగ్యమైనటువంటి విద్యనిచ్చినటువంటి ఆదిశంకర్ల యొక్క 108 అడుగుల ఎత్తు విగ్రహము స్థిరముగా ఈ ధర్మాన్ని మళ్ళీ రక్షించి పూర్తిగా శంకర హృదయము అద్వైతమయము చేయబోతుంది అని చెప్పడానికి గుర్తు. అలాంటి అద్భుతమైన ప్రతిష్ట అక్కడ జరిగిందమ్మా. గురుగారు, మీరు చెప్తుండగానే నాకు కళ్ళ నిండుగా నీళ్ళు, అంటే ఆ దృశ్యం కళ్ళ ముందు ఆవిష్కరిస్తూ జరుగుతోంది. సనాతన ధర్మం మీద ఎంత చెప్పారో అంత. మన ఇప్పుడు ఆయన వెళ్ళిందే సౌత్ నుండి, శంకరాచార్యులు గారు వెళ్ళిందే సౌత్ నుండి. అటువంటి సౌత్లో ఇవాళ ఉదయనిధి స్టాలిన్ అనే ఒక అబ్బాయి వచ్చేసి సీఎం కొడుకు అని అనుకోవాలా లేకపోతే రాజకీయ పరంగా అనుకోవాలో తెలియదు, కానీ సనాతన ధర్మం మీద, అసలు సనాతన ధర్మాన్ని వివిధమైన విచిత్ర రోగాలతో పోలుస్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయము, సనాతన ధర్మం మీద ఇలా మాట్లాడడానికి వీళ్ళకి ఎంతవరకు అర్హత ఉంది? అమ్మ, నువ్వు ఇప్పుడు చెప్పింది ఏమిటి అంటే ఉదయనిధి స్టాలిన్ అనే అబ్బాయి అని. ఈ మాట పొరపాటును కూడా ఎప్పుడు వాడకమ్మా. అది వాడడానికి ఒక్క కమల్ హాసన్కే హక్కు ఉంది. ఎందుకయ్యా అంటే ఉదయనిధి స్టాలిన్ ఈజ్ సో యంగ్. ఆ యంగ్గా ఉన్నటువంటి వాడి వెనకాల వీళ్ళందరూ హౌండ్ చేస్తున్నారు. హీఈస్ హౌండెడ్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. యంగ్ ఏమిటి గాడిద గుడ్డ, అంత యంగ్ అయి అంత చేతగాని వాడైతే వాళ్ళ నాన్న మినిస్టర్ పోస్ట్ ఊరికనే ఇచ్చాడా? చేత కాకుండా ఇచ్చాడా? తిన్న దరక్క కమల్ హాసన్ మాట్లాడటం కాకపోతే మినిస్టర్ పోస్ట్లో ఉన్నటువంటి వాడు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మీద హక్కుతోటి ఓటే చక్కగా ప్రమాణం చేసి నిల్చున్నవాడు, జనాలచే ఓట్లతో గెలవబడ్డటువంటి వాడు యంగ్ ఏమిటి? వీడి బుద్ధిమాంద్యం కాకపోతే, ఈ అతి తెలివితేటలు కాకపోతే యంగ్ కాదు, ఏం కాదు. అది ఒక రోగము పట్టుకుంది. సనాతన ధర్మాన్ని తిట్టి హీరో కావాలి అనే రోగము ఈ మధ్య చాలా చోట్ల పెరిగిపోతుందమ్మా. ఈ ధర్మాన్ని తిట్టడం, వాడు పెద్ద మొనగాడిలాగా కాలర్ ఎగరేసుకొని వెనకాల తిరగడం, ఇది చాలా సహజమైన గుణం అయిపోయింది. అందుకనే ఇలాంటి పిచ్చి మాటలు ఎప్పుడైతే మాట్లాడతారో కమల్ హాసన్, ప్రకాష్ రాజు వెనక్కేసుకొని రావచ్చేమో వీళ్ళని, కానీ సుప్రీంకోర్టులు, మిగతా కోర్టులు, సభ్య సమాజము ఎవ్వరూ కూడా దీన్ని హర్షించరు. అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉన్నవాళ్ళు దగ్గర 295 మంది చిల్లర దాకా కూడా ఇతని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని లెటర్స్ రాశారు. తర్వాత సుప్రీంకోర్టు, ఇప్పుడు హైకోర్టుకు కూడా వెళ్ళారు మద్రాసులో. అదే సుప్రీంకోర్టులో వస్తే సుప్రీంకోర్టు 3 పంపించింది నోటీసులు. ఎవరెవరికి? ఉదయనిధి స్టాలిన్కి పంపించింది, రాజాకి పంపించింది, అదేవిధంగా సిబిఐకి కూడా పంపించింది. ఉదయనిధి మాట్లాడింది హేట్ స్పీచ్ అవునా కాదా అని చెప్పి మొత్తం దానికి సంబంధించి మాట్లాడి చూడమంటూ చెప్తూ సిబిఐకి ఆగస్టు 2వ తారీఖు జరిగినటువంటి మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఏమిటి, దాని ఆమూలాగ్రం ఒకసారి చదవండి. దానికి ఏమైనా టెర్రర్ ఫండింగ్ ఎక్కడి నుంచైనా జరిగిందా, అది ఏమైనా పొరపాటున మన శ్రీలంక నుంచి కానీ ఎల్టీటీ నుంచి కానీ టెర్రర్ ఫండింగ్స్ ఏమైనా అయినాయా, టెర్రర్ ఫండింగ్స్ జరిగే అవకాశం ఉందని సిబిఐని డైరెక్ట్ చేసింది అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అది అక్కడికే అయిపోవట్లేదు. సనాతన ధర్మం మీద అతను మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో అది కాశ్మీర్ కోర్టులో కూడా చాలా విశేషంగా దానికి అక్కడి నుంచి ఆర్డర్స్ ఇవ్వబడినాయి. దానికి ప్రత్యేకంగా ఒక ఎడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని ఏర్పాటు చేసి 202 మన క్రిమినల్ ప్రొసీడ్యూర్స్ కోర్ట్ ప్రకారము అద్భుతంగా యాక్షన్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. ఎక్కడా వదిలిపెట్టరు. అక్టోబర్ 20వ తారీఖు లోపల ఏ విధమైనటువంటి రిజల్ట్ కావాలని కాశ్మీర్ కోర్టు అడిగింది. 20 రోజుల్లో అద్భుతమైన సమాధానం ఏమిటి, దీనికి నువ్వు మాట్లాడేది చెప్పు అనేటటువంటి సందేశం కూడా ఉదయనిధి స్టాలిన్కి వెళ్ళింది. కాబట్టి సనాతన ధర్మాన్ని ముట్టుకోవడము అంటే ఆదిశంకరాచార్యులు వారి 108 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహం వైపు చూసి ఈ కింద ఉన్నటువంటి ఆ బొటన్ వేలుకు కూడా కాకుండా కింద ఉన్న ఎక్కడో ఉన్న ఏదో మాట్లాడే ప్రయత్నం చేయటం ఎట్లాంటిదో, సనాతన ధర్మం అంతెత్తు మీద ఉంది, అధఃపాతాళంలో ఉన్నాడు స్టాలిన్. ఇక్కడి నుంచి అనవసరంగా సనాతన ధర్మాన్ని తిట్టకుండా కోర్టుకి
కాన్స్టిట్యూషన్కి జవాబుదారీ నేను ఒక మినిస్టర్ని, నాదొక పార్టీ, కాన్స్టిట్యూషనల్లీ గెలిచినటువంటి పార్టీ, దానికి నేను బద్ధుణ్ణై ఉంటాను అని జీవిస్తే మంచిది. కానీ లేకపోతే చాలా దారుణం. మొన్న నేను మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ బీజాసన్ మాత అమ్మవారి క్షేత్రం ఒకటి ఉంటుందమ్మా, ఇండోర్లో ఉంటుంది. ఈ బీజాసన్ దేవి క్షేత్రం దగ్గర ఉదయనిధి స్టాలిన్ యొక్క బొమ్మను తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారి గుడి మెట్లెక్కే దగ్గర కింద పెడితే అందరూ చెప్పులు ఇప్పేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు అంత స్థితి తెచ్చుకుంటావు? ఎవరెవరు ఇప్పుతున్నారో ఎవరు వెళ్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అంత మరీ పడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏమిటి? ఒక్క క్యాస్ట్ కాదమ్మా, ఆ గుడికి వెళ్ళేటటువంటిది, ఆ గుళ్ళో ప్రత్యేకంగా ట్రైబల్స్ పూజ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా అంతే ఎక్కిపోతున్నారు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా ధర్మంగా, పద్ధతిగా, శాస్త్రీయంగా, కాన్స్టిట్యూషన్కి బద్ధుడై ఎదుటి మనిషి యొక్క హృదయాన్ని గాయం చేయకుండా ఉండేట్టు మాట్లాడగలిగేవాడు మినిస్టర్ అవుతాడు. కానీ ఊరికినే విద్వేషాలని రెచ్చగొట్టేవాడు అతను కాన్స్టిట్యూషన్కి పనికిరాడు, ధర్మానికి పనికిరాడు, ఇటు పాలించడానికి పనికిరాడు, అసలు ప్రజగా కూడా బయట తిరగడానికి పనికిరాడు. ఏదైనా జైల్లో కూర్చొని లోపల ఉంటే ఉత్తమము. తన యొక్క శీలతని, క్యారెక్టర్ని తను ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కోర్టు భావించింది. దానికి తగ్గట్టుగా అతి వేగంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయమ్మా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.